మావిగన్ వర్సెస్ అమరావతి. అమరావతిలోకి వైసీపీ వాళ్ళకి ప్రవేశం లేదు అని ఓ పక్కన అనడమే కాదు, ఈ రోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని అక్కడికి? అసలు మావిగన్ ఇప్పుడే ఎందుకు చెప్తున్నావు నువ్వు అని జగన్ ని క్వశ్చన్ చేయడము టీడీపీ మీడియాలో ఎదురుదాడి చేయడం కనపడతా ఉంది కదా. అందుకోసమే జనం తేల్చబోతున్నారు ఈ విషయము. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరగబోతున్నాయి. మా ఎజెండా మావిగన్, జనం ఏం చెప్తారో మీరే చూస్తారు అని జగన్ అనడం. Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will make it an election issue. We'll put it up in the manifesto also. Let's see how people will vote. ఇలాగా చాలా ఇంపాక్ట్ఫుల్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఎజెండా అని అనిపిస్తా ఉంది. అమరావతి విషయంలో ఇప్పటికే మిగతా ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర, రాయలసీమ, మిగతా కోస్తా జిల్లాల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది ఓపెన్ సీక్రెట్ ఒక పక్కన. మరోవైపున అమరావతిలో కాస్ట్ ఎస్కలేషన్స్ ఎందుకు జరుగుతా ఉన్నాయి? కేంద్రమేమో తమ బిల్డింగ్లు కట్టడానికి సెంట్రల్ స్పాన్సర్డ్ కన్స్ట్రక్షన్స్ కోసం ఎస్ఎఫ్టీకి 4,600 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతా ఉంటే, చంద్రబాబు ప్రభుత్వం నిర్మిస్తున్న భవంతులకు మాత్రం ఎస్ఎఫ్టీకి 20,000కు పైగా ఎందుకు ఖర్చు అవుతోంది అనే క్వశ్చన్స్ ని, ఆధారాల్ని జగన్ చూపించారు ఇప్పటికే. పైగా మావిగన్ విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లా, అప్పులు చేయక్కర్లేదన్నారు. అన్నిటికీ మించి దాదాపు 85 లక్షల మంది నుంచి 1 కోటి మంది వరకు మావిగన్ రీజియన్ లో కవర్ అయ్యే అవకాశం ఉంది. ఉపాధి పరంగా చూసినా, ఆర్థిక భారం తగ్గటాన్ని బట్టి చూసినా, అన్నిటికీ మించి ప్రాక్టికాలిటీ, రియాలిటీగా అంటే వాస్తవంగా కళ్ళ ముందు కనపడడం ఎంత తొందరగా జరుగుతుంది అనే దాన్ని బట్టి లెక్కేసినా గానీ మావిగన్ మీద జనబాహుళ్యంలో చదువుకున్న వాళ్ళలో, మరీ ముఖ్యంగా యూత్ లో చర్చ జరుగుతున్న టైంలో అదే ఎజెండా అని జగన్ అనడం టీడీపీని బ్యాక్ ఫుట్ లోకి నెట్టే పరిణామం.